కోటీశ్వర్లు కాబోయే ముందు తులారాశి వారికి వచ్చే కొన్ని సంకేతాల గురించి మనం ఈ వీడియోలో చూసేద్దాం. కోట్ల రూపాయలు మీరు మిస్ అయినట్టు ఈ వీడియోని కనుక మీరు మిస్ అయితే కాబట్టి తులారాశి వారికి సంబంధించినటువంటి కోటీశ్వర్లు లేదా వారి యొక్క కష్టాలు తీరి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందే ముందు వచ్చే సంకేతాలను మనం ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రాశి వారికి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. వీరికి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఎక్కువ పర్సెంట్ దాని మీదే ఉంటారని చెప్పచ్చు. ఈ తులారాశి జాతకరీత్యా జల స్వభావం ఉంటుంది కాబట్టి భయపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావం వీరికి ఉంటుందన్నమాట. ఇలాంటి పనైనా కూడా చాలా చాకచక్యంగా మీరు పూర్తి చేయడం అనేది మీకున్నటువంటి పెద్ద మంచి అలవాటుగా చెప్పచ్చు. ఇక రహస్యంగా వ్యవహారాలు చక్కబెట్టేస్తూ ఉంటారు. అసలు ఏదైనా కష్టం వచ్చింది లేదా మీరు ఏదైనా ఇబ్బంది పడ్డారు అనేది కూడా ఎదుటి వారికి తెలియకుండా ఆ యొక్క వ్యవహారాన్ని చక్కబెట్టేస్తారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. తులారాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ రాశి వారిని ఎవరైనా అవమానిస్తే దాన్ని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తులారాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వారితో పంచుకుంటారు. వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి వారు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబించడం వీరి యొక్క ప్రత్యేకత. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు అనేవి వీళ్ళు చాలా తేలిగ్గా గ్రహిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని మోసం చేయడం చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది వీరికి బాగా దోహదపడుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది. మంచితనం, పట్టుదల ఎక్కువగా ఉండడానికి కూడా ఇదే కారణమవుతుంది. ముఖ్యంగా వీరి యొక్క సిద్ధాంతాలు ఒక్కసారి అనుకుంటే దాని ప్రకారంగా నడవడం, అటువంటి పరిస్థితి ఒక రకంగా పైకి తీసుకెళ్తుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి వారి యొక్క జీవితంలో ఎదుగుదల అనేది మీ వ్యాపారాలను బట్టి ఎక్కువగా వస్తుంది. వీరు చేసే వృత్తి వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు మీరు ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తుంది. ఎవరినో ఒక్కరిని రక్షించడానికి అధికంగా శ్రమించడం వీరికున్న లక్ష్యం. ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో అంటే సొంత వారితోనే విరోధం ఏర్పడుతుంది. జీవిత ఆశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అడ్డం లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది మీరు సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వల్ల, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల పేరు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తులారాశి వారికి వారి యొక్క జీవితంలోకి లక్ష్మీదేవి ఆగమనం జరగడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మరి ఆ సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనడానికి సంకేతం. అలాగే మీరు మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకుని చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రొట్టెను తీసుకురావడం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారు అనడానికి అర్థం. ఇక ఈ యొక్క తులారాశి వారికి మీ కుడి చేతిలో నిరంతరం దురద పెడుతుంటే ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు అనేవి మీకు రాబోతున్నాయని అర్థం. మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపుర్లు, గుడ్లగూబ, ఏనుగు, ముంగిస, శంఖం, బల్లిపాము, గులాబీ వంటివి కనిపించాయంటే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపించాయనుకోండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది అనడానికి అర్థం. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒకేసారి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు. మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు అనేవి రావడం ప్రారంభమైంది అనుకోండి, మీరు వెంటనే వాటిని తరలించే కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. ఎందుకంటే ఏదైనా వస్తువును ఒక్కసారిగా గుంపుగా తినడం ఈ నల్ల చీమలు చేస్తుంటే అది మీ
కంట్లో పడింది అంటే మీరు అదృష్టవంతులు. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని అర్థం. మీకు ఎక్కువ డబ్బు లభిస్తుంది. చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆగమనానికి నల్ల చీమల యొక్క రాక అనేది సంకేతంగా చెప్పబడుతుంది. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దానివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. ఇక మనలో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలని కోరుకుంటారు. మరి అలాంటి ధనలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనడానికి ఇంకా కొన్ని సంకేతాలు ఉంటాయి. ఉదయాన్నే మీరు బయటకు వెళ్తున్నప్పుడు చీపురు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తాం కాబట్టి చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలను మనమైతే తెలుసుకోవాలి. లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఉదయం ఊడ్చడం మనం చూస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే పాము యొక్క రాక మనం చూసాము అంటే కనుక, అంటే ఒకవేళ పాము రావడం కానీ అలా వెళ్ళడం కానీ మనం చూసామంటే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక. కలలో పాము లేదా బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది అనడానికి కారణం. జ్యోతిష శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి రాక మన ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే ఆ ఇంట్లో ఆహారపు అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి. అలాంటి ఇళ్లలో ప్రజలు మాంసాహారం మరియు మందులు మొదలైన వాటికి దూరంగా ఉంటారు. ఈ విధంగా అనేక రకమైనటువంటి సూచనలు లక్ష్మీదేవి తన యొక్క ఆగమనానికి ముందు పనికిస్తుంది. ఇలా లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండడానికి మనం కొన్ని పరిహారాలు అంటే మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటు ఎప్పుడు కూడా సుగంధభరితంగా ఉండేలాగా, ఎప్పుడు కూడా సాంబ్రాణి ధూపం నిత్యం ఉండేలాగా, ఆ సువాసన అనేది ఉండేలాగా మీరు ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించడం ద్వారా మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేటప్పుడు మీరు స్వాగతం పలకడంతో పాటుగా వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఏర్పరచుకునే విధంగా మీరు ప్రయత్నించిన వారు అవుతారు. అలాగే రేపటి నుంచి 2036 వరకు తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రావడంతో ఇక మీరు నక్క తోక తొక్కినట్లే. మీ జీవితంలో అలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి తులారాశి వారికి 2036 వరకు మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది, ఈ విషయాలన్నీ మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తులారాశి వారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది వరించబోతుంది. వీరి తలరాత మారిపోబోతుంది. వీరి యొక్క జీవితంలో నుదుటి రాతను మార్చే వ్యక్తి రాబోతున్నారని, వీరికి అన్నీ కూడా శుభాలే కలగబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేపటి నుంచి 2036 వరకు తులారాశి వారి జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. తులారాశి జాతకులు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతున్నారు. అదృష్టం అనేది వీరికి పట్టిందల్లా బంగారంగా మారిపోబోతుంది. ఎవరు ఏ పని చేసినా కూడా, ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. మారుతున్నటువంటి గ్రహస్థితి అనేది ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి. అవి చాలా వరకు కూడా ఆర్థికపరమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా వీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వారి జీవితంలో వారు తలపెట్టిన లేదా వారు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రంగంలోనూ వీరు విజయాన్ని సాధిస్తారు. వీరి యొక్క పెట్టుబడులకు లాభాలు అనేవి పూర్తిగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ప్రమేయం లేకుండా కూడా ఆదాయాన్ని పొందుతారు. అలా ఏంటంటే అక్కడ పలానా చోట పలానా స్థలం చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది అని మీరు చెప్తారు. అది చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం, అలా జరగడం ద్వారా వారికి తక్కువ రేట్లోనే అనుకున్న స్థలం వారికి అందడంతో వారి సంతోషం కొద్దీ ఎంతో కొంత అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు అంటే ఇదనే కాదు, ఇలాంటి సందర్భాలు ఎదురవడం వల్ల మీ ప్రమేయం లేకుండానే మీరు లాభాన్ని అయితే పొందుతారని చెప్పచ్చు. ఆర్థికపరమైన సులభమైన మార్గాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చేసే మంచి కూడా మీకు ఆర్థిక పరంగా కలిసి రావడం జరుగుతుంది. ఇక ఈ సమయంలో మీరు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధించడంతో పాటు మీరు అన్ని రంగాల్లోనూ పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. డబ్బుతో పాటు గౌరవ మర్యాదలు, సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నోటి మాట నిజమవుతుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎవరైతే మీరు యొక్క జీవితంలో ఇదివరకు రోజుల్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి, అప్పులు తీసుకోవడం వల్ల వారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి,
సహాయం కోసమై వెళ్ళినప్పుడు వారు వీళ్ళని చులకనగా చూసి చులకన భావంతో మాట్లాడిన వాళ్ళందరూ వీరందరికీ కూడా తులారాశి వారు సమాధానం చెప్పబోతున్నారు. వీరి జీవితంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన మార్పులు రావడం, ఊహించని విధంగా ఇల్లు, అదేవిధంగా బంగ్లాలు కొనుక్కోవడం లేదా పొలాలు కొనుక్కోవడం, మంచి కంపెనీ స్థాపించడం, ఇలా అనేక రకమైనటువంటి విధాలుగా ఆర్థికపరమైన అభివృద్ధి మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి లేదా మిమ్మల్ని చిన్న చూపు చూసే వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉండబోతుందని చెప్పచ్చు. మీకున్నటువంటి బ్యాంక్ లోన్లు ఇంకా రుణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమయంలో తీరిపోబోతున్నాయి. బ్యాంక్లో మీరు చేసిన ఎఫ్డి పేమెంట్ క్లియర్ చేసుకునే పరిస్థితులు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. అలాగే ఎవరైతే బ్యాంక్ లోన్ల కోసం తిరుగుతున్నారో అలాంటి వారికి లోన్ రావడం ద్వారా వారికి కావాల్సినటువంటి అమౌంట్ వారి చేతికి రావడం, అదేవిధంగా అసలు ఆర్థిక పరంగా ఈ విషయంలో మనం సక్సెస్ అవుతామో లేదో అనుకున్నటువంటి విషయాల్లో కూడా మీరు ఆర్థిక పరంగా లాభాలు రావడం జరుగుతూ ఉంటుందండి. ఈ రకంగా అనేక విధాలుగా ముఖ్యంగా ఆర్థిక పరమైన అభివృద్ధిని తులారాశి వారు చూస్తారు. అంతేకాకుండా కోర్టు కేసుల్లో తగాదాల్లో ఉన్న భూములు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, పొలం కానివ్వండి, ఏదైనా అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఈ రాశి వారికి ఆ విధంగా కూడా కలిసి రాబోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఈ తులారాశి వారు ఎంతో కాలంగా చేసినటువంటి గృహ నిర్మాణాన్ని ఆపేయడం జరిగింది. అలా ఆపడానికి కారణం చేతిలో ఉన్నటువంటి డబ్బు అయిపోవడము, లేకపోతే పనిచేసే వాళ్ళు రాకపోవడం, ఇలా అనేక రకాల సమస్యల వల్ల యొక్క తులారాశి వారు మొదలు పెట్టినటువంటి పనులు ఆగిపోవడం జరుగుతుంది. అలా ఆగిపోవడం వలన ఈ తులారాశి వారు ఎంతో దిగులు పడ్డారు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పనులు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అలా ముందుకు సాగడం వల్ల ఊహించని విధంగా మీరు అనుకోని విధంగా పనులని చాలా చక్కగా వీరు ఎక్కడ ఆటంకం లేకుండా పూర్తి చేసుకుంటారు. చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తవడం లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైన అభివృద్ధికి దోహదపడి ఇటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవడం, అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి. వీటి వల్ల వచ్చే లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పచ్చు. అదేవిధంగా తులారాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని లేదా ఉద్యోగాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. వారి వీసా ప్రాసెస్లో కానీ లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్లో కానీ వారి ప్రయాణానికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ అధిగమించుకొని చాలా చక్కగా విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళే వారికి ఊహించని దానికంటే ఎక్కువ ప్యాకేజ్తో జాబ్ రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా స్కాలర్షిప్తో కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటటువంటి వీసా జాబ్ కూడా చేసుకోవడానికి, అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుని వాళ్ళ చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్లుగా వీసాలు రావడం, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఈ రాశి వారికి కలిగింపజేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఈ తులారాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం వల్ల ఈ రాశి వారిని చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సో ఇలాంటి ఏడుపులు లాంటివి తగలకుండా ఉండడానికి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. వీలైనప్పుడల్లా శనీశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం, తైలాభిషేకం చేస్తూ ఉండడం చాలా మంచిది. ఇంకా అదేవిధంగా సోమవారం శివాలయానికి వెళ్ళండి, శివునికి అభిషేకం చేయండి. అభిషేక ప్రియుడైన పరమశివుడు మీపై ఉండేటటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టివేస్తాడు. అదేవిధంగా ఎవరికైనా వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మనం అభివృద్ధి పొందుతున్నాం అనుకున్న సమయంలో ఖచ్చితంగా మనకు మన యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి. అలా ఉంటున్నప్పుడు మీ లైఫ్లో చాలా వరకు కూడా వారు మనం పైకి వెళ్తున్నా సరే కానీ ఏడ్చే వాళ్ళ ఏడుపులు తగులుతూ ఉంటాయి, లేదు అంటే తక్కువగా ఉన్న వాళ్ళ ఏడుపులు అనేవి తగులుతూ ఉంటాయి. లేదా వాళ్ళు గబక్కన అయ్యో మీరు బాగున్నారు కదా మనకి ఏంటి ఇది కూడా లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వారందరూ కూడా అనుకున్న చిన్న మాట మనకి చెడుగా తగిలి చెడుగా పరిణమించుకుంటూ ఉండడం కోసం మనకున్న దాంట్లోని ఇతరులకి దానం చేయడం మంచిది. అంతేకాకుండా చెప్పాలి అంటే చిల్లర దానం ఎక్కువ చేయండి, ఇంకా అన్నదానం చేయండి. అన్నదానం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు చాలా వరకు కూడా ఒక మంచి రెమెడీ చేసినట్లే లెక్క అనమాట. మీ లైఫ్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోతుంది. చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష లాంటివి పోవడంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి ఉంటాయి. కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. 2036 వరకు కూడా మీ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఈ తులారాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.